హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజంతా క్యాబ్లో వర్క్ చేస్తాను. ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఎంత సిఎన్జి పోయిందనేది క్లియర్గా చూపిస్తాను. ఈ రోజు శనివారం బిజినెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను. ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ మూడు లాగిన్ చేస్తాను. ఏ దానిలో ఆర్డర్లు వస్తాయి క్లియర్గా చూపిస్తాను. ఏ యాప్ వాళ్ళు మనకి ఎక్కువగా ఎర్నింగ్స్ ఇస్తున్నారు అనేది చెప్తాను. ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు, షార్ట్ ఆర్డర్స్ పైన ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయా, లాంగ్ ఆర్డర్స్ వెళ్తే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు నేను లాంగ్ ఆర్డర్లో కంప్లీట్ చేస్తాను, షార్ట్ ఆర్డర్స్ కూడా కంప్లీట్ చేస్తాను. ఏ ఆర్డర్ కంప్లీట్ చేస్తే మనకి ఎక్కువగా మిగులుతాయి అనేది క్లియర్గా మీకు చెప్తాను. ముందు టైం వేస్ట్ చేయకుండా ర్యాపిడో, ఊబర్ లాగిన్ చేద్దాం. ర్యాపిడో లాగిన్ అయింది చూడండి. ఈరోజు ఒక్క ఆర్డర్ కూడా కంప్లీట్ చేయలేదు, 0 ఎర్నింగ్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఊబర్ ఎర్నింగ్స్, ఊబర్లో కూడా ఏమీ ఎర్నింగ్ చేయలేదు. ఇప్పుడే ఫ్రెష్గా లాగిన్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా ఊబర్ అకౌంట్ కూడా లాగిన్ అయింది. తర్వాత ఓలా, ఈ ఓలాలో రైడ్సే రావు, బట్ లాగిన్ అయితే చేస్తాను. 5 కిలోమీటర్కి 131 రూపీస్ ఎర్నింగ్స్ అంట. బోయ్ కూడా ఇది వద్దులే. 17 కిలోమీటర్కి 247. చూద్దాం, కొంచెం మంచి రైడ్లే వస్తే యాక్సెప్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, గచ్చిబౌలికి శ్రీలింగంపల్లికి 26 కిలోమీటర్ చూపిస్తుంది. 26 కిలోమీటర్కి 378 రూపీస్ ఎర్నింగ్స్ అంట. 25 కిలోమీటర్కి 349 నాన్ ఏసీ. చూడండి, ఓకే ఇది యాక్సెప్ట్ చేద్దామా. ఇది మళ్ళీ అదే రైడ్ వస్తుంది చూడండి. శ్రీలింగంపల్లికి 26 కిలోమీటర్కి గో 378 రూపీస్. ఇక్కడ చూడండి, అర్ర ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ అవ్వాలి. ఇప్పటి వరకు ర్యాపిడో, ఊబర్, ఓలాలో చాలా రైడ్స్ వచ్చాయి, బట్ నేను రైడ్లు అనేవి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మంచి రైడ్ వస్తే యాక్సెప్ట్ చేద్దాము. ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి కాస్త లాంగ్ బుకింగ్ వస్తే యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా. లాంగ్ బుకింగ్లు అయితే వస్తున్నాయి, కానీ రేట్ కార్డ్ చాలా వరస్ట్గా ఇస్తున్నారు. అందుకోసమే రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఫైనలీ ర్యాపిడోలో 400 రూపీస్ కంటే ఎక్కువగానే ఉంది. ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ చిలుకూరు అయితే చూపిస్తుంది. రైడ్ ర్యాపిడోలో యాక్సెప్ట్ చేసినాం కాబట్టి ఊబర్, ఓలా ఇప్పుడు లాగౌట్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 గంటలు అవుతుంది. 10 గంటలు లాగిన్ చేస్తే ఏం రైడ్లు వస్తాయన్నా, ట్రాఫిక్ స్టార్ట్ అయ్యే టైం కదా. ఈ టైంలో స్టార్ట్ అయితే మరి ఎర్నింగ్స్ ఏం వస్తాయి, మన టైం అంతా ట్రాఫిక్లోనే వేస్ట్ అయిపోతుంది కదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నా దగ్గర ఒక క్లారిటీ అయితే ఉంది. కొత్త వాళ్ళకి తెలీదు, బట్ పాత వాళ్ళకి అందరికీ తెలుసు. ఈరోజు శనివారం, అందుకోసమే నేను లేట్గా స్టార్ట్ అవుతున్నాను. శనివారము, ఆదివారం క్యాబ్లో బిజినెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మినిమం 10-11 గంటలు అయిన తర్వాత రైడ్స్ అనేవి వస్తాయి. ఈవినింగ్ టైంలో ఇంకా ఎక్కువగా అయితే వస్తాయి. ఎర్లీ మార్నింగ్ వచ్చినా రైడ్లు రావు, మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను. శనివారము, ఆదివారమే లేట్గా స్టార్ట్ అవుతాను. నార్మల్గా మండే టు ఫ్రైడే వరకు అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయితే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అది నేను చెప్పే మాట కాదు, చాలామంది క్యాబ్ డ్రైవర్స్ చెప్పే మాట ఇదే. ఎర్లీ మార్నింగ్స్లో స్టార్ట్ అయితే ఎక్కువ మనీ వస్తాయి అనేది. ఈ కస్టమర్లు ఎలాంటి వాళ్ళంటే, కార్ బుక్ చేస్తారు, వితిన్ 5 minutes, వితిన్ 3 minutesలోనే వచ్చేయాలి అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. పికప్ లొకేషన్కి వెళ్తూ ఉండగా రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఆ కస్టమర్ క్యాన్సిల్ చేసేశారు. అప్పటికి ఫోన్ చేసి చెప్పాను 3 minutesలో వచ్చేస్తాను అని చెప్పేసి. మధ్యలో ఒక దగ్గర బస్సు ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయాను. జస్ట్ 2 minutesలోనే కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేసేశారు. అంత ఓపిక లేనప్పుడు క్యాబ్ ఎందుకు బుక్ చేసుకుంటారో నాకేం అర్థం కావట్లేదు. మా టైము, మా పెట్రోల్ లాస్ చేయడం కాకపోతే వెళ్ళి మనం ఫస్ట్ రైడే క్యాన్సిల్ అయిపోతే కొంచెం మూడ్ ఆఫ్ అయిపోతాను నేనైతే మాత్రం. ఆ రైడ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకో రైడ్ అయితే వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేసి డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి 12 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 12 కిలోమీటర్కి బిల్ అమౌంట్ వచ్చేసరికి 218 రూపాయలు అయితే చూపించింది. ఈ రైడ్ ఫినిష్ అయ్యాక మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయని చూపిస్తాను. ఏంట్రా ఎప్పుడు లేని వీడి కలర్లు పెట్టుకుని క్యాబ్ డ్రైవ్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటున్నారా? నిజానికి ఈ కార్లో బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ అయితే ఉండవు. దీనివల్ల చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది నాకు ఎస్పెషల్లీ. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూర్చున్న కస్టమర్స్ ఏమంటారంటే, బాబు ఏసీ పెంచు అంటారు. అప్పటికే 2-3లో ఉంటుంది ఏసీ, బట్ ఏసీ అనేది బ్యాక్ సైడ్ వరకు అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడుండే ఎండలో బ్యాక్ సైడ్ వరకు ఏసీ వెళ్ళాలంటే కష్టతరమే. ఆ కస్టమర్స్ పెంచు అనేసరికి 3-4లో పెట్టేసరికి
ఏసీ గాలి అంతా కూడా నా కళ్ళకు కొడుతుంది. దానివల్ల నాకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. అందుకోసమనే ఈ కళ్ళద్దాలు పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నాను. ప్రజెంట్ ట్రాఫిక్ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ అయితే డ్రాప్ చేశాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ట్రిప్ అనేది ఎండ్ చేసిన తర్వాత ఈ ట్రిప్లో నాకు 218 రూపాయలు అయితే చూపించింది. మనం ట్రావెల్ చేసింది 12 కిలోమీటర్, అంటే కిలోమీటర్కి మనకి 18 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చినట్టే. ఇంకో విషయం, ఇది నాన్ ఏసీ బుకింగ్. సక్సెస్ఫుల్గా ర్యాపిడ్లో ఫస్ట్ రైడ్ అయితే ఫినిష్ చేసాం. ఫస్ట్ రైడ్లో 218 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కమిషన్ అంటూ ఒక్క రూపాయి కూడా కట్ అవ్వలేదు, ఎందుకంటే మనం ర్యాపిడోలో వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మరో రైడ్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది, ఈ గల్లీలోనే చూపిస్తుంది. జస్ట్ ఇంకొక 300 మీటర్స్ మాత్రమే. हेलो हाँ हेलो भैया। हाँ मैडम, इधर लोकेशन पे आ गई है मैडम। हाँ ठीक है, आ रहे भैया। कौन सा ये टावर, ये नागिला टावर्स बोल के है ना, यही है ना? हाँ नाजिला टावर्स भैया। हाँ యా కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చా. కస్టమర్ అయితే ఇంకా రాలేదు కిందికి, కాల్ చేస్తే వస్తున్నా అని చెప్పి అన్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. వెయిటింగ్ ఛార్జెస్ ఎంత వస్తాయి ఏంటి అనేది రైడ్ ఫినిష్ అయ్యాక చూపిస్తాను. యూజువల్లీ మనకు ఒక 5 మినిట్స్ టైం అయితే ఇస్తారు. 5 మినిట్స్ వరకు ఎలాంటి వెయిటింగ్ ఛార్జెస్ రావు. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకి వెయిటింగ్ ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ కస్టమర్ 5 నిమిషాల కంటే ముందే వచ్చేసారు. వెయిటింగ్ టైం అయితే ఏమీ లేదు. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి నాకు డ్రాప్ లొకేషన్ కి 17 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది నెహ్రూ జూలాజికల్ పార్క్. మీలో చాలా మందికి క్యాబ్ కొనాలి అనే థాట్ రాగానే యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర ప్లాట్ఫామ్లు ఓపెన్ చేసి ముందైతే చెక్ చేస్తారు. క్యాబ్ డ్రైవర్ ఒక నెలకి ఎంత సంపాదిస్తున్నాడు, ఒక రోజుకి క్యాబ్ లో ఎంత మనీ వస్తున్నాయి, ఈ క్యాబ్ లో ఎంత మనీ వస్తున్నాయి అనేది మాత్రం మీకు తెలుస్తుంది. నాకు అర్థమైంది. బట్ క్యాబ్ లో ఎలాంటి కష్టాలు ఉంటున్నాయి, ఎన్ని రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలియాలి. ఇవి చెప్పిన వాళ్ళ వీడియోస్ ఎక్కువగా చూడండి. ఇక్కడ కష్టపడితే డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని కాస్త పక్కన పెట్టి ఒక రోజులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, వీటి గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు క్యాబ్ కొన్నారు అంటే ఖచ్చితంగా వలలో చిక్కుకున్నారు అని అర్థం. ఎందుకు అంటే వలలో చిక్కుకుంటే బయటకు రావడం చాలా కష్టం. క్యాబ్లో కూడా సేమ్ యాజిటీస్ అంతే భయ్య. ఒకసారి క్యాబ్ కొన్నారంటే 4-5 ఇయర్స్ ఈఎంఐ ఉంటుంది. ఆ 4-5 ఇయర్స్ ఈఎంఐ కట్టడానికైనా సరే మీరు వర్క్ రావాల్సిందే. మధ్యలో క్యాబ్ అమ్మేద్దామంటే మీకు వచ్చే లాస్ని మీరు రికవరీ చేయలేరు. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల వరకు లాస్ వస్తూ ఉంటుంది. ఈ లాస్ మనకి అవసరమా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అదే కానీ మీరు ఒక దగ్గర జాబ్ చేశారు అంటే 1 నెల పని చేస్తారు, నచ్చలేదంటే 2 నెలలు మానేసి వేరే జాబ్కి వెళ్ళిపోవచ్చు, లేదా వేరే ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. ఈ క్యాబ్లో అలాంటి ఆప్షన్ లేదు మనకి. ఏంటి బ్రో నువ్వు మరీ భయపెట్టేస్తున్నావు బ్రో, రోజుకి బయట క్యాబ్ డ్రైవర్లు ఒక్కొక్కరు 4,000, 5,000 సంపాదిస్తుంటే నువ్వేంటి ఇంతలా భయపెడుతున్నావు అని నన్ను అడగొచ్చు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఏ ఇద్దరి ఎర్నింగ్స్ ఒకేలా ఉండవు. కొంతమందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి బాగా తెలుసు ఏ ఏరియాకి వెళ్తే మంచిగా ఎర్నింగ్స్ వస్తాయి, ఎలాంటి ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి, లాంగ్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయా, షార్ట్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయా అనేది వాళ్ళందరికీ క్లియర్గా తెలుసు. ఒక్కొక్క కెప్టెన్కి ఒక్కొక్కలా ఎర్నింగ్స్ రావడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క కెప్టెన్ ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేస్తారు. ఒక్కొక్క కెప్టెన్ ఎర్లీ మార్నింగ్ 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకే వర్క్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ఎంతసేపు లాగిన్లో ఉంటున్నారు అనే దాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ పక్కడికి ఎవడికో బాగా ఎర్నింగ్స్ వస్తున్నాయని చెప్పి ఈ ఊబిలోకి మీరు రావద్దు. నేను ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను, ఈ క్యాబ్ ఫీల్డ్లోకి వస్తే ఖచ్చితంగా మీ ఫ్యామిలీని మీరు మిస్ అవుతారు. ప్రతిరోజు 15-16 గంటలు ఇక్కడే వర్క్ చేస్తే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది ఎప్పుడు? కరెక్ట్ టైంకి ఫుడ్ తినలేరు, కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళలేరు, అంతేందుకు కరెక్ట్ టైంకి మీరు పడుకొని కూడా పడుకోలేరు. ఇది భయ్య క్యాబ్ డ్రైవర్ జీవితం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోజు రోజుకి క్యాబ్లు పెరగడం వల్ల రేట్ కార్డ్ చాలా తక్కువ ఇస్తున్నారు. ఒకప్పుడు కిలోమీటర్కి 25 రూపాయలు ఇస్తే ఇప్పుడు కిలోమీటర్కి 15 రూపాయలు రావడం కూడా చాలా కష్టంగా మారింది. క్యాబ్లు ఎక్కువగా పెరగడం వల్ల సిఎన్జి కూడా కరెక్ట్ టైంకి దొరకట్లేదు. రోడ్ల మీద ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఒకప్పుడు 8 గంటల నుంచి 10 గంటలు లాగిన్లో ఉంటే కనీసం పెట్రోల్ సిఎన్జి పోయి 2,500, 3,000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చేవి. బట్ ఇప్పుడు 15 గంటల లాగిన్లో ఉన్నా సరే సిఎన్జి పోయి 2,500, 3,000 రావడం కష్టంగా ఉంది. అయినా పర్లేదన్నా, నేను క్యాబ్ బిజినెస్లోకి రావాలి అనుకుంటున్నా. అయితే నువ్వు చెప్పిన ప్లాన్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ముందుగా 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి కార్ కొనాను. ఒక 10-15 రోజులు రెంటల్ కార్తో వర్క్ చేస్తాను. బిజినెస్ ఎలా ఉందో చూస్తాను, నచ్చితే అప్పుడు క్యాబ్ కొనుక్కుంటాను అనుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు రెంటల్కి తీసుకునే కారు 10-15 రోజులు, 20 రోజులు, 30 రోజులకి ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా 90 డేస్ కోసం మీరు క్యాబ్ రెంటల్కి తీసుకోవాలి. టాక్సీ కార్ అయితే మరి రెంట్కి కార్ కావాలి అనుకున్నప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాలి కదా. యావరేజ్గా సెక్యూరిటీ డిపాజిట్ 25,000 నుంచి 35,000 అయితే ఉంటుంది. యావరేజ్గా 30,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అని అనుకుందాం. 30,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. దాంతోపాటుగా డైలీ కార్ వాడుతున్నందుకు యావరేజ్గా 800 నుంచి 950 రూపాయల వరకు రెంట్ అయితే ఉంటుంది.
ఖచ్చితంగా మీరు డ్రైవ్ చేసినా చేయకపోయినా, మీకు ఎర్నింగ్స్ వచ్చినా రాకపోయినా, మీరు క్యాబ్ తిప్పినా తిప్పకపోయినా సరే మీరు ఆ రెంట్ పే చేయాల్సిందే. ఇక్కడే ఒక పెద్ద కండిషన్ అయితే ఉంటుంది. వాళ్ళు ఇచ్చే కార్ని కంప్లీట్ గా ఊబర్లోనే నడిపియాలి లేదా ఓలాలోనే నడిపియాలి అని కండిషన్ పెడతారు. అలాంటప్పుడు మనకి ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా రాకపోయే అవకాశం అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, ర్యాపిడో, ఊబర్, ఓలా 3 ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తేనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఒక్కో ప్లాట్ఫామ్ లో ఒక్కో ఏరియాలో ఒక్కొక్కలా డిమాండ్ అయితే ఉంటుంది. ఒక ఏరియాలో ర్యాపిడోకి బాగా డిమాండ్ ఉందంటే ఒక ఏరియాలో ఊబర్ కి బాగా డిమాండ్ అయితే ఉంటుంది. రెంట్ కార్ తీసుకుంటే ఇలా మీరు ర్యాపిడో, ఊబర్, ఓలాలో ఒకేసారి వర్క్ చేయలేరు. ఏదో ఒక ప్లాట్ఫామ్ లో వర్క్ చేయగలరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని బాగా లెంతీగా ఉంటున్నాయి అని చెప్పి కొంతమంది వ్యూవర్స్ అనేవాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి నువ్వు సినిమా తీస్తున్నావురా బాయ్ అని చెప్పి. నిజమే, నేను సినిమా తీయట్లా. బట్ ఏదైతే విషయాన్ని నేను చెప్పాలనుకున్నానో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్స్ అన్నీ వాళ్ళకి క్లియర్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం. ఇక్కడ వీడియో చేశాను అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనే అనుకుంటాను. బయట చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ చేస్తారు, 10-15 నిమిషాల్లో వీడియో క్లోజ్ చేస్తారు. ఫస్ట్ లాగిన్ చేస్తారు, ఫస్ట్ 2 ఆర్డర్లు కంప్లీట్ చేస్తారు, లాస్ట్లో 2 ఆర్డర్ కంప్లీట్ చేసి నాకు ఈరోజు 3000 వచ్చాయి, 4000 వచ్చాయని చెప్తారు. బట్ ఆ 4000 ఎంతసేపు కష్టపడితే వచ్చాయి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇవేవి చెప్పరు. ఇవన్నీ కూడా క్లియర్గా నేను చేసే వీడియోస్లో చెప్తాను. అందుకోసమనే వీడియో బాగా లెంత్ అవుతుంది. 10 లక్షలు కారు మీద ఇన్వెస్ట్ చేసేదానికంటే ముందు 30-40 నిమిషాల వీడియో చూస్తే మీకు పోయేదేముంది? ఆ 30-40 నిమిషాల వీడియో చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకొచ్చేమో కదా. సరే, 30 నిమిషాల వీడియో చూసిన తర్వాత కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకలేదంటే, ఛానల్లో ఉన్న కాంటెంట్ మీకు నచ్చలేదంటే ఆ ఛానల్ని మళ్ళీ రీవిజిటింగ్ చేయకండి. ఓకే, డన్, అయిపోతుంది కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. మీరు కారు కొని 10 సంవత్సరాలు వర్క్ చేయాలి అనుకుంటున్నారు. 10 సంవత్సరాలు ఎలా వర్క్ చేస్తారు? కనీసం 30 నిమిషాలు వీడియో చూడలేని మీరు 10 సంవత్సరాలు ఎలా పని చేయగలరు? కనీసం పేషెన్సీ ఉండాలి. అప్పుడే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు దొరుకుతుంది. ఇంకా ట్రాఫిక్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ ట్రిప్లో ₹323 బిల్ అమౌంట్ అయితే వచ్చింది. మేడం గారు ఆన్లైన్ పేమెంట్ అయితే చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా 2వ రైడ్ కూడా ఫినిష్ చేశాను. జూ పార్క్ దగ్గర కస్టమర్ని డ్రాప్ చేశాను. రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ₹325 ఆన్లైన్ పేమెంట్ చేశారు. టోటల్గా ఇప్పటి వరకు మనం సంపాదించింది ₹541 ఎర్నింగ్స్. మనం లాగిన్ చేసి 2 అవర్స్ అవుతుంది. 2 అవర్స్లో ₹500 ఎర్నింగ్స్, అంటే ఒక గంటకి ₹250 వచ్చినట్టే. ప్రతి గంటకి 250 వస్తాయని నేను చెప్పట్లేదు. ప్రజెంట్ నాకు ఎంత వచ్చాయని మీకు చెప్తున్నాను. అయితే ఈ ₹540 ఎర్నింగ్ చేయడానికి నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశానంటే 28 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. ప్రజెంట్ నెహ్రూ జూ పార్క్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి రైడ్లు అయితే వస్తున్నాయి, బట్ రైడ్లు యాక్సెప్ట్ అవ్వట్లేదు. నియర్ బై చాలామంది కెప్టెన్స్ ఉన్నారు. వచ్చిన రైడ్ వచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. రీసెంట్లీ మన ఫాలోవర్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసి, అన్న ట్యాక్సీ కోసం ఈవీ కార్ తీసుకోవచ్చా? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఎక్కువగా ఈవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు కదా. ఈ టైంలో ఈవీ వెహికల్ తీసుకుంటే ప్రాఫిట్ అని చెప్పి అడుగుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రైడ్ అయితే వస్తుంది, బట్ ఆ రైడ్ అయితే వెళ్ళను. శంషాబాద్కి వెళ్తే మళ్ళీ ఈ టైంలో మనకి రైడ్స్ రాకపోతే ఇబ్బంది అయిపోతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, సండే కాబట్టి. ఓకే, ఈ మధ్యలో ఈవీ వెహికల్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అట్ ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా. పెట్రోల్ రేట్లు, సిఎన్జి రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. నేను ఈవీ వెహికల్ని తీసుకోవచ్చా? స్పెసిఫిక్గా టాటా పంచ్ని తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. టాటా పంచ్, నెక్సాన్ ఈవీ ఇలాంటి వెహికల్స్ని కమర్షియల్గా ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, టాటా నుంచి కమర్షియల్గా ఒకే ఒక వెహికల్ రిలీజ్ చేశారు. అది టాటా ఎక్స్ప్రెస్ ఏదో సంథింగ్ ఉంది, నాకు అంత క్లారిటీగా లేదు. దాని ప్రైస్ కూడా అరౌండ్ 13 lakhs అయితే ఉంది. 13 lakhs పెట్టి ఈవీ వెహికల్ కొనేదానికంటే 8-9 లక్షలు పెట్టి సిఎన్జి వెహికల్ కొనుక్కోవడం బెటర్ కదా. ఈ క్యాల్కులేషన్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. బట్ ఇక్కడ కాదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు మనం వెహికల్ని పార్కింగ్ చేయకూడదు. కస్టమర్ని డ్రాప్ చేసామా, ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్ళిపోయామా అన్నట్టే ఉండాలి. కొంచెం ముందుకెళ్దాం. నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి కాస్త ముందుకు వస్తూ ఉండగా ర్యాపిడోలో ఇంకో రైడ్ అయితే వచ్చేసింది. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసి డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ని పిక్ చేసుకుని ట్రిప్ అని స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి చూస్తే డ్రాప్ లొకేషన్కి 6.9 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈవీ కార్ కొనాలా, సిఎన్జి కార్ కొనాలా అనే మీ డౌట్కి క్లియర్ ఆన్సర్ చెప్తాను. వీడియో లెంత్ సరిపోదు కాబట్టి డీప్గా డిస్కషన్ చేయకుండా మీ అందరికీ అర్థమయ్యే విధంగా షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ముందు ఈవీ వర్సెస్ సిఎన్జి కార్ల ప్రైస్ గురించి మాట్లాడదాం. ఈవీ వెహికల్ వచ్చేసరికి టాటా ఎక్స్ప్రెస్ టీ, ఇదే వెహికల్ ట్యాక్సీకి అయితే ఇస్తున్నారు. ఈ వెహికల్ యొక్క కాస్ట్ సుమారు 13,50,000 నుంచి 14 లక్షల వరకు అయితే ఉంటుంది ఈవీ వెహికల్ కాస్ట్. అదే సిఎన్జి
ఎల్ఎక్స్ఐ కానీ విఎక్స్ఐ కానీ తీసుకుంటే సుమారు 9 లక్షల్లో మీకు ఆ కార్ అయితే వచ్చేస్తుంది. అంటే ఈవీ మీద మీరు 4-5 లక్షలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అవునన్నా 5 లక్షలు ఎక్స్ట్రా పెడుతున్నాను, అయితే డైలీ తిరుగుతున్నాను కదన్నా, నేను పెట్రోల్ కొట్టక్కర్లా, సిఎన్జిలో లైన్లో ఉండక్కర్లా, సిఎన్జి కూడా కొట్టక్కర్లే, నేను ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని నడిపించేయచ్చు. 1 కిలోమీటర్కి నాకు రూపాయి పడుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. ర్యాపిడో ఊబర్లో వర్క్ చేస్తే యావరేజ్గా కిలోమీటర్కి 15 రూపాయలు వచ్చినా 250 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు నాకు 3700 నుంచి 3500 ఎర్నింగ్స్ వస్తాయి అని మీరు అనుకోవచ్చు. ఈవీ వెహికల్ కొనాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇదే లెక్కలు వేసుకుంటారు. బట్ ఈ లెక్క కరెక్ట్ కాదు. దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇనీషియల్గా మీరు ఈవీ వెహికల్ కొంటున్నారంటే సిఎన్జి కార్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా 5 లక్షలు మనీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఆ 5 లక్షలు రిటర్న్ రావాలంటే మీరు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, కిలోమీటర్కి ఎంత కాస్ట్ పడుతుంది, ఈవీ వెహికల్ తీసుకుంటే కిలోమీటర్కి ఎంత కాస్ట్ పడుతుంది, సిఎన్జి వెహికల్ తీసుకుంటే కిలోమీటర్కి ఎంత కాస్ట్ పడుతుంది, దీన్ని మీరు కౌంటింగ్ చేసుకోవాలి. ప్రజెంట్ మన హైదరాబాద్ సిటీలో సిఎన్జి కాస్ట్ యావరేజ్గా 106 రూపాయలు ఉంది. కానీ నేను 110 రూపాయలు అనుకుంటున్నా. డిజైర్ కారు యావరేజ్గా సిటీ లోపల ట్రావెల్ చేస్తే 1 కేజీ సిఎన్జితో 25 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. సిటీ అవుట్స్కట్ వెళ్తే 28 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. కానీ నేను యావరేజ్గా 25 కిలోమీటర్కి కౌంటింగ్ చేస్తున్నాను. 1 కేజీ సిఎన్జి కాస్ట్ 110 రూపాయలు. మనం 25 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాం. 110 డివైడెడ్ బై 20 ఏది వేస్తే మనం 1 కిలోమీటర్కి పే చేసే కాస్ట్ వచ్చేసరికి ₹4.40. యావరేజ్గా 5 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఈవీ వెహికల్ కిలోమీటర్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది కౌంటింగ్ చేద్దాం. ఇంట్లో ఛార్జ్ చేస్తే 1 కిలోమీటర్కి రూపాయి పడుతుంది. బట్ ప్రతిసారి ఇంట్లో ఛార్జ్ చేస్తాము అనేది లేదు కదా. కొన్నిసార్లు బయట ఛార్జింగ్ స్టేషన్లో కూడా మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది మన వెహికల్లో ఛార్జ్ లేకపోతే. ఒకసారి బయట ఛార్జింగ్ పెట్టినామంటే అప్రాక్సిమేట్లీ ₹800 బిల్ అయితే వస్తుంది. ₹800తో మనం 250 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామంటే 1 కిలోమీటర్కి మనం పే చేసే కాస్ట్ ₹3.20. అంటే యావరేజ్గా ₹3.50 అనుకుందాం. అంటే ఈవీ కార్కి సిఎన్జి కార్కి మనకు మిగిలేది 1 కిలోమీటర్ మీద ₹1.50. మీరు అనుకోవచ్చు, అన్న నేను బయట ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెట్టనన్నా, ఏదేమైనా ఇంటికి వెళ్ళి ఇంట్లోనే ఛార్జింగ్ పెడతాను అని అనుకున్నప్పుడు ఇంట్లో ఛార్జింగ్ పెడితే మీకు ఒక ఫుల్ ఛార్జ్కి ₹250 బిల్ వస్తుంది. 250తో 250 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. అంటే మీకు కిలోమీటర్కి రూపాయి పడుతుంది. అప్పుడు సిఎన్జి వెహికల్తో పోల్చుకుంటే ₹4 మిక్సే అవుతుంది. అమ్మయ్య ₹4 మిగిలింది అని అనుకుంటున్నారా? లేదు. మీరు ఈవీ కార్ని కొన్నప్పుడు ఇనీషియల్గా ₹4 లక్షల ఎక్స్ట్రా పే చేశారు. ఆ 4 లక్షలు రికవరీ అవ్వాలంటే యావరేజ్గా 1 లక్ష నుంచి 1,50,000 కిలోమీటర్లు అయితే మీరు ట్రావెల్ చేయాలి. అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ రికవర్ అవుతుంది. మీరు ఇంట్లో కాకుండా బయట ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెడితే ఆ 1,50,000 కాస్త 2 లక్షలు 2,50,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తేనే మీరు ఇన్వెస్ట్ చేసిన 4 లక్షలు రికవరీ అవుతాయి. బట్ 2 లక్షలు 2,50,000 ఆ వెహికల్ తిరుగుతుందా? దానికి మీకు నమ్మకం ఉందా? అప్పటి వరకు వెహికల్ కండిషన్ ఎలా ఉంటుంది? మనం వాడేదే రఫ్ రోడ్స్, ర్యాష్గా నడిపిస్తాం. అప్పటి వరకు ఆ వెహికల్ కండిషన్గా ఉంటుందో లేదో తెలియదు. అప్పటి వరకు ఆ బ్యాటరీ రేంజ్ ఎంత డిగ్రేడేషన్ అయిపోతుందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం 250 వస్తుంది. అప్పటికి 250 రాదు భయ్య, 180 వస్తుంది. ఇంకో విషయం, సిఎన్జి వెహికల్ తీసుకున్నారంటే యావరేజ్గా ఈఎంఐ వచ్చేసరికి 18 నుంచి 23,000 అయితే వస్తుంది. అదే కానీ ఈవీ వెహికల్ తీసుకున్నారంటే యావరేజ్గా 25 నుంచి 30,000 ఈఎంఐ అయితే వస్తుంది నెలకి. ఇప్పటి వరకు మనం కొన్ని లెక్కలు వేసాం కదా. ఈ లెక్కల్లో బ్యాంకు వేసే వడ్డీ అలాగే ఇంట్రెస్ట్ల మీద నేను ఎలాంటి లెక్కలు వేయలేదు. ఆ లెక్కలను వేస్తే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఇంకొకటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వీటి గురించి కూడా చెప్పట్లేదు. అవన్నీ చెప్తే ఖచ్చితంగా వీడియో బాగా లెంత్ అయిపోతుంది. వీటి గురించి ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ ఏదైనా సపరేట్గా దీనికోసం మాత్రమే ఒక వీడియో చేద్దాం. మీకు కావాలంటే వీడియో చేస్తాను, లేకపోతే లేదు. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కావాలా వద్దన్నది. ఈ ఈవీ వెహికల్ సిఎన్జి గురించి మీకు చెప్పే ప్రయత్నంలో మధ్యలో వచ్చిన రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాను. దాని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయాను. లాస్ట్ రైడ్ నేను లకిడికాపూర్లో ఫినిష్ చేశాను. ఆ రైడ్ తర్వాత నాకు మళ్ళీ ఇంకో రైడ్ అయితే వచ్చేసింది. డ్రాప్ లొకేషన్ మాదాపూర్. డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేసేసిన. ఆ ట్రిప్ కంప్లీట్ చేసిన వెంటనే ర్యాపిడోలో మరో రైడ్ అయితే వచ్చేసింది. డ్రాప్ లొకేషన్ నియర్ బై ఎల్బీ నగర్ అయితే చూపిస్తుంది. పికప్ లొకేషన్ పక్కనే ఉండేసరికి డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్స్ని పిక్ చేసుకున్నాను. ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సిన డ్రాప్ లొకేషన్కి 25 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మీలో చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, అన్న ర్యాపిడో బెస్టా, ఊబర్ బెస్టా, ఓలా బెస్టా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నా అభిప్రాయం ఏంటంటే ఏది బెస్ట్ కాదు. ఇన్ సమ్ టైమ్స్ ర్యాపిడోలో బాగా ఫేర్ ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఎలా అంటే ఊబర్లో రేట్ కార్డ్ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఓలాలో బాగా రేట్ కార్డ్ అయితే ఉంటుంది. డిమాండ్, టైము, ఉండే ఏరియా బట్టి ఒక్కొక్క యాప్లో ఒక్కొక్కలా ఎర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఏ యాప్లో లాంగ్ బుకింగ్ లేదా ఏ యాప్లో మంచి రేట్ కార్డ్ ఉందో ఆ యాప్లో వర్క్ చేసుకోండి. నేను స్పెసిఫిక్గా ఇదే యాప్లో వర్క్ చేయండి అని మిమ్మల్ని ఎవరిని చెప్పట్లేదు, చెప్పను కూడా. మీ అందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉండాలి. సమయానుసారంగా మనకి ఏ యాప్లో బాగా ఎర్నింగ్స్ వస్తాయో ఆ యాప్లో మనం వర్క్ చేసుకోవాలి. సిటీ అవుట్స్కట్లో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ర్యాపిడోలో రైడ్స్ రావు.
అప్పుడు ఊబర్లో రైడ్స్ వస్తాయి. అలాంటప్పుడు మనం మల్టీ యాప్స్లో ఉంటాం కాబట్టి ఏదో ఒక యాప్లో బుకింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ సిటీ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ర్యాపిడోలో రైడ్ అయితే ఫినిష్ చేశాను. రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మళ్ళీ రైడ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ చెప్పాను కదా, సండే ఈవినింగ్ టైంలో రైడ్స్ బాగా వస్తాయి, డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చు. బట్ కొంచెం ట్రాఫిక్ అనేది ఉంటుంది, ఆ ట్రాఫిక్ని మనం అడ్జస్ట్ అవ్వాలి. ఏదైనా అంతే కదా, హార్డ్ వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఖాళీగా హార్డ్ వర్క్ చెయ్యను అంటే డబ్బులు రావు కదా. ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది గురు. స్టార్టింగ్లో బాగా వేడిగా ఉండేది, తర్వాత ఇప్పుడు అంత వేడేమీ లేదు, కూల్ అయిపోయింది. ఎక్కడ పికప్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. యా, కస్టమర్ అయితే వచ్చేసారు. ఓకే, కస్టమర్ రాగానే కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అని స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్కి నాకు 22 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో హైదరాబాద్లో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి? ఈ క్వశ్చన్కి చాలా వీడియోస్లో ఆన్సర్ ఇచ్చాను, బట్ మీరు వీడియో స్కిప్ చేసి చూడడం వల్ల నేను ఇచ్చిన ఆన్సర్లన్నీ కూడా గాలికి వదిలేస్తున్నారు. అందుకే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పేది. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో హైదరాబాద్లో వర్క్ చేస్తే 2500 నుంచి 3000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి కెప్టెన్కి ఇంత ఎక్కువ వస్తాయి అని నేను చెప్పలేను. కొంతమంది లాంగ్ రైడ్లు యాక్సెప్ట్ చేస్తారు. లాంగ్ రైడ్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కిలోమీటర్కి యావరేజ్గా 13 రూపాయల నుంచి 15 రూపాయలే వస్తుంది. అలాంటప్పుడు ఎర్నింగ్స్ తగ్గుతాయి. సిటీ లోపల చిన్న రైడ్స్ కంప్లీట్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఎర్నింగ్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే కిలోమీటర్కి 30 రూపాయలు 40 రూపాయలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి రైడ్కి 30-40 రూపాయలు రావు, పీక్ డిమాండ్ టైంలో మాత్రమే వస్తాయి. అలాగే షార్ట్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే పర్ కిలోమీటర్కి 20 రూపాయలు 30 రూపాయలు వస్తాయి. అయితే ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ఇది నేను మిస్టేక్ అన్ను, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సీట్ మీద కూర్చుంటే ఎలా ఆలోచిస్తానంటే, కనిపించే 120 రూపాయల రైడ్ యాక్సెప్ట్ చేయను. 2 కిలోమీటర్లే కానీ యాక్సెప్ట్ చెయ్యను, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా స్ట్రగుల్ అవ్వాలి అని చెప్పేసి ఆ రైడ్ యాక్సెప్ట్ చేయకుండా 300 రూపాయల రైడు 400 రూపాయల రైడ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అక్కడ అమౌంట్ మాత్రమే చూస్తున్నారు, కానీ కిందుండే డిస్టెన్స్ చూడట్లేదు. 20 కిలోమీటర్కి 400, 25 కిలోమీటర్కి 400, అంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత 400 వస్తే ఏం మిగులుతుంది? ఎక్కువ డబ్బులు వచ్చే రైడ్లు మాత్రమే కాకుండా చిన్న రైడ్స్ కూడా కంప్లీట్ చేయండి. యావరేజ్గా చిన్న రైడ్స్ పెద్ద రైడ్స్ కంప్లీట్ చేస్తేనే తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తాయి. లాంగ్ రైడ్స్ యాక్సెప్ట్ చేస్తే తక్కువ మనీ వస్తాయి, ఎందుకంటే కిలోమీటర్ రీడింగ్ ఎక్కువగా తిరుగుతుంది. కిలోమీటర్కి వచ్చే ఫేర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. 13 రూపాయలు 15 రూపాయలు వస్తే ఇక మీరు క్యాబ్ నడిపి ప్రయోజనం ఏంటి? బైక్ రైడర్కి వస్తుంది కదా కిలోమీటర్కి 10 రూపాయలు 12 రూపాయలు. కాంపిటీషన్ కూడా అలానే ఉంది. రైడ్ చూసేసరికి గద్దల్లాగా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. దానివల్ల డ్రాప్ లొకేషన్ ఎక్కడుందో చూడకుండా, డిస్టెన్స్ చూడకుండా, కనిపించే అమౌంట్ చూసి రైడ్లు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లు అందరూ ఎక్కువైపోయారు. ప్రతి దానిలో కాంపిటీషన్. ఈ యాప్ డెవలపర్ కూడా అలానే డిజైన్ చేశారు, మనలో మనమే కొట్టుకుని చావాలి అన్నట్టు. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ ట్రిప్లో 418 రూపాయల అమౌంట్ అయితే వచ్చింది. మనం ట్రావెల్ చేసింది 22 కిలోమీటర్లు, అంటే మనకి కిలోమీటర్కి 19 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. సక్సెస్ఫుల్గా లాస్ట్ రైడ్ అయితే ఫినిష్ చేసాం. లాస్ట్ రైడ్లో 418 రూపాయల ఎర్నింగ్స్ ఇచ్చాయి. కమిషన్ అంటూ ఏమీ కట్ అవ్వలేదు. టోటల్గా నేను ఇప్పటి వరకు ట్రావెల్ చేసింది 95 కిలోమీటర్. 95 కిలోమీటర్కి నాకు వచ్చిన ఎర్నింగ్స్ వచ్చేసరికి 1849 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా, నేను ఎంతసేపు లాగిన్లో ఉన్నానంటే మార్నింగ్ 10కి లాగిన్ అయ్యాను. ఇప్పుడు టైం 4:30 అవుతుందంటే 6 గంటల 30 నిమిషాలు లాగిన్లో ఉన్నాను. ఇప్పటి వరకు ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చాయి, ఎక్కడ ల్యాగ్ లేట్ ఏమీ అవ్వలేదు. అంటే ఆర్డర్ టు ఆర్డర్ 10-15 నిమిషాలు అయితే లేట్ ఉంటుంది, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. రైడర్కి ఆ మాత్రం రెస్ట్ దొరకాలి కదా. నేనైతే 10 నిమిషాలు లేట్ని పెద్దగా కన్సిడర్ చేయను. మరీ 30 నిమిషాలు 40 నిమిషాలు గంట సేపు వెయిట్ చేస్తే అప్పుడు అక్కడ బాగా లేట్ అయిపోయింది భయ్యా అని నేను చెప్తాను. బట్ 10-15 నిమిషాలకి పెద్దగా లేట్ ఏమీ కాలేదని నేను చెప్తాను. ఓకేనా, ఇప్పటి వరకు యావరేజ్గా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 1800 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇంకా 2 పాయింట్లు సిఎన్జి ఉంది. ఈ 2 పాయింట్లతో ఇంకెన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను అని మీకు చెప్తాను. ఇంకా ఎంత మనీ వస్తాయనేది కూడా చెప్తాను. మార్నింగ్ నుంచి ర్యాపిడోలోనే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు వస్తున్నాయని చెప్పి ర్యాపిడోనే లాగిన్ చేశాను. ఇప్పుడు ఊబర్ కూడా లాగిన్ చేస్తాను. ఊబర్లో 2 రైళ్ళు తీసుకుంటాను. ఈరోజు వాతావరణం చాలా బాగుంది, బయటికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. చూడండి మేఘాలు, వర్షం పడుతుంది, చిన్న చినుకులు అయితే వస్తున్నాయి. చూసారు కదా మేఘాలు చూస్తూ ఉంటే వర్షం బాగా పడుతుంది అని అనిపిస్తుంది. బట్ చూడాలి వర్షం వస్తుందా లేదా అనేది. భూమి బాగా వేడైపోయింది భయ్యా, రోడ్డు మీద రావాలంటే భయం వేస్తుంది, వేడికి తట్టుకోలేము అని చెప్పేసి తొందరపడి రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. డ్రాప్ లొకేషన్ ఎక్కడా అనేది చూడలేదు. ఇదే నేను చేసే మిస్టేక్. కొన్నిసార్లు రైడ్ రాగానే యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే చాలామంది కెప్టెన్స్ ఉన్నారు భయ్య. చాలామంది కెప్టెన్స్ ఉన్న వాళ్ళ డ్రాప్ లొకేషన్ ఎక్కడుందని చూసేసరికి గద్దల్లా పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు అనిపిస్తూ ఉండేది
ఈ డ్రాప్ లొకేషన్ చూడడం అవసరమా, రైడ్ యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి రైడ్ యాక్సెప్ట్ చేసి డ్రాప్ లొకేషన్ చూస్తే అర్రే రే రే ఆ ఏరియాకి ఎందుకురా యాక్సెప్ట్ చేశాను అనిపిస్తుంది. ఈ ర్యాపిడోలో దరిద్రం ఏంటంటే ఒక రోజుకి 3 రైళ్ళ కన్నా ఎక్కువ క్యాన్సిల్ చేయలేము. క్యాన్సిల్ చెయ్యాలి అనుకున్నా చేయలేము కాబట్టి ఇక తప్పదు కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళి ఇబ్బంది పడాల్సిందే. ఇప్పుడు ఊబర్లో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఏమో చూపిస్తుంది, అరౌండ్ 600 మీటర్స్. డ్రాప్ లొకేషన్ శంషాబాద్ అయితే చూపిస్తుంది, 36 కిలోమీటర్ ఏమో చూపించింది డ్రాప్ లొకేషన్. 36 కిలోమీటర్కి 600 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చూపించింది. ఓకే అంటే పర్ కిలోమీటర్కి 20 రూపాయలు అయితే వస్తున్నట్టే. బట్ ఆ రైడ్ ఫినిష్ అయ్యాక తెలుస్తుంది కిలోమీటర్కి 20 రూపాయలు వస్తుందా 15 రూపాయలు వస్తుందా అనేది. ఎందుకంటే కమిషన్ కట్ అవుతుంది కాబట్టి కొంత అమౌంట్ కంపెనీ వాళ్ళు కట్ చేసుకుంటారు. నా టార్గెట్ ఏంటంటే మన బండిలో సిఎన్జి మొత్తం అయిపోవాలి. సిఎన్జి అయిపోయేసరికి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది మీకు చెప్తాను. యాక్చువల్లీ ఇంతకుముందే మామిడిపళ్ళు తీసుకున్నాం భయ్య, సీజన్ ఎండ్ అయిపోతుంది, మామిడిపళ్ళు దొరుకుతాయో దొరకవో అని చెప్పి ఏదైనా సీజన్లోనే తినాలి, తర్వాత తినలేమని చెప్పేసి మామిడిపళ్ళు అయితే తీసుకున్నా. పికప్ లొకేషన్కి వచ్చి కొంతసేపు వెయిట్ చేశాను, అప్పటికే కస్టమర్ అయితే వచ్చేసారు. కస్టమర్ రాగానే కస్టమర్ అడిగింది ఓటీపీ తీసుకుని ట్రిప్ అని స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి శంషాబాద్ అయితే చూపిస్తుంది, ఎగ్జాక్ట్ 37 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 37 కిలోమీటర్లకి బిల్ ఎంత వస్తుంది, అందులో వీళ్ళ కమిషన్ ఎంత కట్ అవుతుంది, మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక చూపిస్తాను. హైదరాబాద్లో వర్షం పడిందంటే క్యాబ్ డ్రైవర్కి నరకం కనిపిస్తుంది. ఎందుకంటే హెవీ ట్రాఫిక్, ఎక్కడ చూసినా ట్రాఫిక్. హైదరాబాద్లో ఉన్న వెహికల్స్ అన్ని తెచ్చి రోడ్డు మీద పార్కింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది భయ్య. ఈ ట్రాఫిక్ లో ప్రతి క్షణం క్లచ్ వాడుతూనే ఉంటాం, నిమిషానికి 2-3 సార్లు గేర్లు మారుస్తూనే ఉంటాం. ఇలా చేయడం వల్ల మైలేజ్ అనేది ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది. మైలేజ్ సంగతి దేవుడు ఎరుగు. అంతసేపు ట్రాఫిక్ లో ఉండాలి, క్లచ్ ముట్టుకుంటూ ఉండాలి, క్లచ్ మీద ప్రెజర్ చూపిస్తూ ఉండాలి, యాక్సిలేటర్ తొక్కుతూ ఉండాలంటే చిరాకు వస్తుంది. ఒకవైపు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కూర్చొని. ఈ ప్రాబ్లమ్స్, ఈ స్ట్రగుల్స్ మీకు చెప్తే అర్థం కావు, ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ట్యాంక్ బండి దగ్గర అయితే ఉన్నా. ఇక్కడైతే వర్షం పడుతుంది, ఈ వర్షం పడడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. కంప్లీట్గా నాకు మెహదీపట్నం ఫ్లైఓవర్ వరకు ఈ ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. వన్స్ మెహదీపట్నం ఫ్లైఓవర్ ఎక్కానంటే అక్కడెక్కడ కూడా ట్రాఫిక్ అనేది ఉండదు. కంప్లీట్గా మనం శంషాబాద్ వరకు ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ మెహదీపట్నం ఫ్లైఓవర్ వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అనేది టచ్ అవ్వదు. చూసారా, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సిటీతో పోల్చుకుంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయి అని అర్థం. రోడ్లన్నీ ఖాళీగా లేవు భయ్యా అని మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. వన్స్ ఈ ఫ్లైఓవర్ ఎక్కామంటే వెహికల్ ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వదు, కంటిన్యూస్ గా మనం వెళ్ళిపోవచ్చు 60, 70, 80 స్పీడ్ లో. ఇప్పుడు నేను నడిపిస్తున్న ఈ వ్యాగనర్ కార్ లో 2-3 కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అది ఏంటంటే ఏసీ ప్రాపర్ గా రావట్లేదు, నెక్స్ట్ ఏంటంటే పికప్ అనేది అసలు లేదు, పికప్ 0 అయిపోయింది. క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత యాక్సిలేటర్ తొక్కాల్సి వస్తుంది. క్లచ్ రిలీజ్ చేస్తేనే వెహికల్ మూవ్మెంట్ ఇవ్వాలి, క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత కూడా వెహికల్ మూవ్మెంట్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే వెహికల్ మైలేజ్ అనేది ఘోరంగా డ్రాప్ అవుట్ అయ్యింది. ఇంతకుముందు ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో సిటీలో 180-190 కిలోమీటర్లు తిరిగేవాడిని. బట్ ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో 120-130 మహా వస్తే 140 కిలోమీటర్లకే సిఎన్జి మొత్తం అయిపోతుంది. నాకేం అర్థం కావట్లే ఈ మైలేజ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే అత్తాపూర్లో ఉన్నా. అత్తాపూర్ క్రాస్ అయిన తర్వాత హెవీ వర్షం భయ్యా. ఈ వర్షానికి నా కారు అద్దాలు పగిలిపోతాయేమోనంత భయం కలిగింది నాకైతే. అక్కడ నుండి కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది, ఎక్కడ కూడా వర్షం తగ్గినట్టు నాకైతే అనిపించలేదు. అంతే జోరుగా వర్షం పడుతుంది. దీనివల్ల రోడ్ అనేది ప్రాపర్ గా కనిపించట్లేదు. నేను కూడా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేకపోతున్నాను. మీరు క్లియర్ గా గమనించినట్లయితే ప్రతి వెహికల్ కూడా హజార్ లైట్ ఆన్ చేసి మరీ వెళ్తున్నారు. ఎందుకు అంటే వెనకాల వస్తున్న వెహికల్ కి ముందు ఇంకో వెహికల్ ఉంది అని తెలియడానికి కోసం ఈ ట్రిక్ అయితే వాడుతూ ఉంటారు. లక్కీగా సిటీ అవుట్స్కట్లో ఉన్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ సిటీ లోపల ఉన్నామంటే ఖచ్చితంగా నరకం చూస్తాం ఆ ట్రాఫిక్లో. బాబా ఏమి వర్షం రా బాబా. ఈ వర్షాన్ని చూస్తూ ఉంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. ఈ ఎండకి బయట చుక్కలు కనిపిస్తున్నాయి. డే టైంలో బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ వర్షాలతో మన భూమి కాస్త చల్లగా అవుతుంది. సక్సెస్ఫుల్గా ఊబర్ రైడ్ కూడా ఫినిష్ చేశాను. ఈ ట్రిప్లో 627 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నిజానికి కమిషన్ బాగా కట్ అయిపోతుంది అనుకున్నా, బట్ కమిషన్ అంత ఎక్కువగా కట్ అవ్వలేదు. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం ఆల్మోస్ట్ నాకే వచ్చేసినాయి. నేను ఇప్పటి వరకు ట్రావెల్ చేసింది 131 కిలోమీటర్లు. ఈ 131 కిలోమీటర్కి నాకు వచ్చిన ఎర్నింగ్స్ వచ్చేసరికి టోటల్ ఎర్నింగ్స్ 2500 రూపాయలు అయితే ఎర్నింగ్ చేసిన. ఆల్మోస్ట్ సిఎన్జి కూడా అయిపోయింది, బ్లింక్ అవుతూ ఉంది. సిఎన్జి స్టేషన్కి వెళ్ళి సిఎన్జి అయితే ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి బేగంపేటకి రైడ్ వచ్చింది కాబట్టి నేను పెట్రోల్తో వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇప్పుడు సిఎన్జి కోసం 2 గంటలు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు కాబట్టి. ఈ రోజు నా అదృష్టం బాగుంది. శంషాబాద్ బస్ స్టాండ్లో కస్టమర్ని డ్రాప్ చేసిన వెంటనే ఊబర్లో మళ్ళీ రైడ్ అయితే వచ్చేసింది. నిజానికి ఇక్కడ చాలాసేపు వెయిట్ చేయలేము అనుకున్నా, బట్ వెయిటింగ్ అంత ఏమీ లేదు, రైడ్ అయితే వచ్చేసింది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి మేడం గారి దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అని స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల డ్రాప్ లొకేషన్ అయితే చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది బేగంపేట. శంషాబాద్ నుంచి అలా 2 కిలోమీటర్ ముందుకు వెళ్ళిన తర్వాత హెవీ ట్రాఫిక్ జామ్ అయింది.
వెహికల్లో సిఎన్జి కూడా అయిపోయింది. ఆటోమేటిక్గా పెట్రోల్ మోడ్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేస్తా. పెట్రోల్లో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తానని మీకు చూపిస్తాను. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో 150 కిలోమీటర్లైనా ట్రావెల్ చేయొచ్చేమో అని నేను అనుకున్నా, కానీ 135 కిలోమీటర్కే సిఎన్జి మొత్తం అయిపోయింది. మీరు వ్యాగనర్ కార్ నడిపిస్తూ ఉంటే సిటీ లోపల ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వ్యాగనర్ కారే మైలేజ్ డ్రాప్ అవుట్ అయ్యిందా, మీది కూడా డ్రాప్ అవుట్ అయ్యిందా అనేది నాకు కూడా తెలుస్తుంది. ఈ రోజంతా కూడా నేను ఏసీ కంప్లీట్గా ఆన్ చేసే ఉన్నాను. ఎక్కడ కూడా ఏసీ అనేది ఆఫ్ చేయలేదు. మర్చిపోయాను, ఫస్ట్ బుకింగ్ తీసుకున్నాం కదా, ఆ బుకింగ్ నాన్ ఏసీ బుకింగ్. ఆ 5 కిలోమీటర్లు ఏసీ అయితే వాడలేదు. తర్వాత కంప్లీట్గా ఏసీ ఆన్ చేసే ఉన్నాను. 2-3లో పెట్టిన భయ ఏసీ. దానివల్ల మైలేజ్ డ్రాప్ అవుట్ అయిందా లేదా అనేది నాకు తెలియదు. బట్ ఈరోజైతే 135కే సిఎన్జి మొత్తం అయిపోయింది. నా ఎర్నింగ్స్ 2500 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తుంది కంప్లీట్గా పెట్రోల్ మోడ్లో. 135 కిలోమీటర్కి 2500 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయంటే పెర్ కిలోమీటర్కి నాకు 18 రూపాయల 50 పైసలు వచ్చినట్టే. ఈ 18 రూపాయల 50 పైసలు కిలోమీటర్కి మీకు వర్తా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవరాల్గా నేను కిలోమీటర్కి ఎంత వస్తుందని చెప్పాను. ప్రతి ట్రిప్లో కిలోమీటర్కి ఎంత వస్తుందని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఓవరాల్గా ఎర్నింగ్స్ని బ్రేక్ డౌన్ చేస్తాం. 2500 వచ్చాయంటే ఆ 2500 రూపాయలు మొత్తం నాకు మిగిలిపోయినట్టు కాదు కదా. మనం సిఎన్జి ఫిల్ చేసాం, 800 రూపాయలు సిఎన్జి ఫిల్ చేసాం. 800ని మైనస్ చేస్తే 1700 రూపాయలు ఎర్నింగ్స్. ఇందులో మనం ప్రతిరోజు వెహికల్కి ఈఎంఐ అయితే పే చేయాలి. ప్రతిరోజు నా వెహికల్కి 600 రూపాయలు ఈఎంఐ అయితే నేను పే చేయాలి. అంటే 30 రోజులకి 18,000 రూపాయలు ఈఎంఐ పే చేయాలి. మీరు ఒకవేళ రెంట్కి వెహికల్ తీసుకుంటే యావరేజ్గా పర్ డేకి 800 నుంచి 950 రూపాయల వరకు రెంట్ పే చేయాలి. ఓకేనా. ఇప్పుడు నా క్యాల్కులేషన్లో 600 రూపాయలు మైనస్ చేస్తే నాకు మిగిలేది 1100 రూపాయలు. మధ్యాహ్నం లంచ్ చేశాను, 100 రూపాయలు వెళ్ళిపోయింది. అంటే 1000 రూపీస్ మిగిలాయి. నేను మార్నింగ్ 10కి వచ్చాను, ఇప్పుడు టైం 6:30 అవుతుంది. అంటే సిఎన్జి అయిపోయే టైంకి ఓవరాల్గా 8.5 అవర్స్ లాగిన్లో ఉంటే నా ఖర్చులు అన్నీ పోయి నాకు మిగిలింది 1000 రూపాయల ఎర్నింగ్స్. మీ అందరికీ ఒక నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నా. బైక్ రైడర్ ఓవరాల్గా 10 అవర్స్ లాగిన్లో ఉంటే పెట్రోల్ అన్ని ఖర్చులు పోయి 1200 నుంచి 1300 రూపాయలు మిగిల్చుకుంటున్నారు. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి కారు మీద బిజినెస్ చేస్తూ ఉంటే మనకి 10 అవర్స్ వర్క్ చేస్తే 1000 రూపాయలు మిగులుతున్నాయి. వాళ్ళకి మనకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకన్నా వాళ్ళే ఎక్కువ మనీ సంపాదించుకుంటూ ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఒక క్లారిటీకి రండి, క్యాబ్లోకి రావాలా వద్దా అనేది. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ ఎండ్ చేస్తే 671 రూపీస్ బిల్ అమౌంట్ అయితే వచ్చింది. మేడం గారు పెద్ద మనసు చేసుకొని నేను పడుతున్న స్ట్రగుల్స్ అన్ని చూసి 800 రూపాయలు అయితే ఆన్లైన్ పేమెంట్ చేశారు. ఊబర్లో 2 రైళ్లు కంప్లీట్ చేశాను. ఈ 2 రైళ్ళకే 1294 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. వర్షం పడుతుంది కాబట్టి రేట్ కార్డ్ చాలా బాగుంది. ఇంత హై ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. పెట్రోల్ మోడ్లో నేను ట్రావెల్ చేసింది 33 కిలోమీటర్లు. పెట్రోల్ మోడ్ సిఎన్జి మోడ్లో కలిపి 170 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాను. ఓవరాల్గా నా ఎర్నింగ్స్ 3170 రూపాయలు. ఇంతకు ముందే 2500 సంపాదించాము. ఈ ట్రిప్లో ఇంకొక 670 రూపాయలు అయితే వచ్చాయి. టోటల్గా 3200 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి భయ్య. ప్రజెంట్ నేనైతే బేగంపేటలో ఉన్నాను. ఈ ఏరియాలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. తక్కువ కిలోమీటర్కి ఎక్కువ అమౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సాటర్డే సండేలో క్యాబ్లో ఎవరైనా సరే ఎర్నింగ్కి రావాలనుకుంటే సెకండ్ హాఫ్లో రండి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12-1 గంట వరకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇంత భయ్య, వీడియో అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఇచ్చాను అని అనుకున్నా. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము.